ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, వీళ్ళు ఓన్లీ మార్క్స్ కోసమో లేకపోతే అదొక యాక్టివిటీ కింద వీళ్ళు ఇస్తున్నారు తప్ప అది కూడా లెర్నింగ్లో ఒక పార్ట్ అని చెప్పడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఇంకొక షాకింగ్ స్టేట్మెంట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక కార్పొరేట్ స్కూల్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ 3 స్కూల్స్, వాళ్ళు ఏం చేశారంటే, మా చుట్టాలు 2 పిల్లలు ఉంటారు. వాళ్ళ పెద్ద పాపకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజు ఈవినింగ్ హోంవర్క్ వాట్సాప్ గ్రూప్లో పంపించేవాళ్ళు. ఓకే, నోట్స్ వాట్సాప్ గ్రూప్లో వచ్చేవి. ఆ పాప తీసుకొని కాపీ చేసి రాసుకొని అన్నీ చేసుకుంది. 3 years తర్వాత వాళ్ళ చిన్న పాప అదే స్కూల్, చిన్న పాప 10th వచ్చింది. సేమ్ అవే ఆ రోజు పంపినయే 3 years తర్వాత కూడా వాళ్ళ చిన్న పాపకు కూడా వచ్చాయి. వా, ఇంతకంటే దరిద్రం ఇంకేముందంటారా? ఇది ఎడ్యుకేషనా? అప్పుడు ఈ చిన్న పాప అంటది, ఏమంటుందంటే, అక్కకు వచ్చినాయి అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ఆ గ్రూపులో చూడక్కర్లేదు అంట. మరి అప్పుడు అవి కూడా ఫోటో తీసుకున్న కాపీస్, నోట్స్ హోంవర్క్ కింద అలా ఇస్తే మరి టీచర్లు ఏం చేస్తున్నట్టు వీళ్ళు? అవును, వన్ ఆఫ్ ద టాప్ 3 schools ఇన్ హైదరాబాద్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదండి. ఇదంతా జస్ట్ ఇట్స్ ఫర్ మనీ మేకింగ్ ఒక బిజినెస్, ఓపెన్లీ స్పీకింగ్. దే ఆర్ నాట్, అంటే దీన్ని అర్థం చేసుకుపోవడం పేరెంట్స్ ఇంకా ఫాల్స్ దిస్సింగ్లో ఉండి, ఆ స్కూల్లో చదువుతూనే బాగా అవుతాడు, ఈ స్కూల్లో చదువుతాడు, గొర్రెల్లాగా అనకూడదేమో కానీ, సారీ టు సే, గొర్రెల్లాగా తీసి అలా పడేసామా, మావాడు టాప్ అవుతాడు, టాప్ అవ్వడు, బాటంకి వెళ్ళి అసలు అంటే ఆడు మార్కులు తెచ్చుకోవచ్చు, మానసికంగా చచ్చిపోతున్నారు పిల్లలు. మార్కులు తెచ్చుకుంటారు, మానసికంగా చచ్చిపోతారు. నీకు ఎట్లా అంటే ఎడ్యుకేషన్కి రియల్ లైఫ్ డెఫినేషన్ చెప్తారు. ఆర్ యూ ఎడ్యుకేటెడ్ అంటే, ఎస్ సార్, హౌ కెన్ యూ సే దట్, డిడ్ మై గ్రాడ్యుయేషన్. ఎడ్యుకేషన్ అంటే ఏంటి? నువ్వు చదువుకున్న చదువు, నీకు తిండి పెట్టిన రోజు, రూపాయి సంపాదించిన రోజు, దెన్ యు ఆర్ ఎడ్యుకేటెడ్. నీకు 4 PhDలు నుండి 4,000 సంపాదించకపోతున్నా, హౌ యూ కెన్ క్లెయిమ్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్? ఎడ్యుకేషన్ ఈజ్ టు ఫీడ్. ఎడ్యుకేషన్ ఇస్ టు ఫీడ్ చేయదండి. బీటెక్లో చదువుకున్నవి, ఎంబీఏలో వీళ్ళు చదువుకున్నవి అన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్ లేవండి. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ళ క్రితం వచ్చినాయి పట్టుకొచ్చి. ఇంకా ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి, తీసుకొచ్చి కొత్త అన్నీ ఇప్పుడు అప్డేట్ చేసి కొత్త సిలబస్లు, కొత్త సబ్జెక్టులు పెడుతున్నారు. వీళ్ళు ప్రాసెస్ 1 year చేస్తారండి. ఈ 1 year లోపు ఇది అవుట్డేట్ అయిపోతుంది. అదే పాయింట్ నేను మీకు అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ పిల్లల్ని ఫ్యూచర్లో ఏమవ్వాలి అని పేరెంట్స్ ఇప్పుడే పెద్దవాళ్ళతో 10 మందినో లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరిని అడిగి, ఏంటి సార్ ఫ్యూచర్ అంటే, ఇప్పుడు ఐఐటి బ్రహ్మాండంగా, ఐఐటి చదివితే వాడికి లైఫ్ వస్తుంది అని చెప్పని అందరిని తీసుకొని ఐఐటీలో వేస్తున్నారు. సరే, ఓకే, అక్కడ కాంపిటీషన్ అనేది ఆటోమేటిక్గా పెరిగింది. రెండోది, వీడు ఐఐటి చదివే కెపాసిటీ వచ్చేటప్పటికి దాని అడ్వాన్స్మెంట్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చదివినప్పుడు ఏంటంటే, అందరూ ఇంజనీరింగ్ చదవకపోతే వాడు చదవనట్టు, కాబట్టి అందరూ ఇంజనీరింగ్ అన్నారు. నా లైఫ్లో నేను మేబీ ఒక 6 months నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ఉద్యోగం చేసి, ఆ తర్వాత నా ప్యాషన్ ఏది ఉందో అటువైపు వెళ్ళాను. అలాంటప్పుడు పిల్లల్ని ఈ రోజు నుంచి, లేకపోతే పేరెంట్స్ ఇప్పటికీ వాళ్ళు సాధించలేనిది పిల్లల ద్వారా సాధించాలని ప్రయత్నించడము, లేదా జనాలు ఏదైతే బాగుంటుంది, ఈ సెగ్మెంట్ బాగుంటుంది అనుకున్న దానికి పిల్లల్ని పుష్ చేయడమో చేస్తున్నారు తప్ప వాడి ప్యాషన్ ఏంటి అనేది పట్టించుకోవట్లేదు అనేది నా ఒపీనియన్. ఇంకా దారుణంగా చెప్తాను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎట్లా ఉన్నానంటే, మా ఫ్రెండ్ నాకు జూనియర్ కాలేజ్, ఏంటమ్మా అంటే, మా అబ్బాయిని ఐఐటీలో పెట్టిండ్రు. నీకు అంత పెద్ద అబ్బాయి ఉన్నాడారా? కాదురా, ఐఐటి కోచింగ్ పెట్టాను అన్నాడు. 7th class అండి, 7th class ఐఐటి కోచింగ్ పెట్టాను. అప్పుడు నన్ను ఎందుకు ఐఐటి అంటే, ఏమో అందరూ అదే అంటున్నారా, బాగుందట, అందరూ అంటున్నారు ఐఐటి అంటున్నారు, అది బాగుంటుందట కదా ఫ్యూచర్. చూడండి, ఆయన అజ్ఞానం ఈయన శాపం అయింది ఇప్పుడు ఈ పిల్లాడికి. శాపం అంటే, నేను ఇది రైట్ ఇది రాంగ్ అని నేను చెప్పట్లేదండి. పేరెంట్స్లో అవగాహన లేనంత కాలం ఈ దారుణం జరుగుతూనే ఉంటుందండి. మొన్న ఒక ఎవరు కాల్ చేశారు, పేరెంట్ ఫోన్ చేసి, సార్ మా అబ్బాయిని ఐఏఎస్ చేయాలనుకున్నాను, ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ఇప్పటి నుండి, మైండ్ సెట్ అంతా అన్నారు. ఏజ్ ఎంత అండి? 3 years సార్. వా, మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఆడు మెంటల్ పేషెంట్ అవుతాడు. ముందు అన్ని ఇంకో 1 year ఆడుకోనివ్వండి, ఇంకో 1 year 4 ఏళ్ళ దాకా ఆడుకోనివ్వండి, అప్పుడు స్కూల్కి పంపించండి. మీరు అనకపోయినా ఐఏఎస్ కంటే గొప్పడవుతాడు వాడు. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం గ్యారంటీగా పిచ్చోడు అవుతాడని చెప్పానండి. ఎస్, అదేలేండి. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఒక పాయింట్ ఉంది యాక్చువల్లీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే దాంట్లో మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నాకు చెప్పండి. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు అన్నదానికి ఏదో ఒక రీజన్ అయితే చెప్తుంటారు. సో ఆ రీజన్ మీకు ఎక్కువగా కామన్గా వినిపించేది, ఇంట్రెస్టింగ్గా వినిపించే రీజన్స్ ఏంటి? చాలా వరకు రీజన్ ఏంటి తెలుసా అండి?
వీళ్ళంతా కూడా గ్లోబల్ పర్స్పెక్టివ్లో ఆలోచించే యూత్ అండి. ఒకటి పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్ చేయాలి. వీళ్ళు ఏదో చిన్న జాబ్తో సెటిల్ అవ్వాలనుకునే టైప్ కాదండి. చంబారు వెళ్ళాలనుకుంటారు. ఎక్కడెక్కడో ఉంటాయి ఆలోచనలు. రెండవది అబ్రాడ్ వెళ్ళాలి, ఇంకో ఆస్పెక్ట్. మూడవది ఈరోజు ఏ ఆన్లైన్ బిజినెస్ చేయాలన్నా ఇంగ్లీష్. వీళ్ళు ఆన్లైన్లో చేయాలన్నా ఒక బిజినెస్ మ్యాన్ మీకు ఇంకా అవసరాలు ఎట్లా అయిపోయిందంటే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి వచ్చే వాళ్ళని చెప్తే మాకు చాలామంది వస్తారు కదా. ఈ మధ్యన అందరూ వస్తున్నారు. ఎందుకు తెలుసా అండి? ఇప్పుడు బడ్డీ కొట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఫోన్పే, గూగుల్ పే వచ్చింది, పేమెంట్ డిక్లైన్డ్, పేమెంట్ యాక్సెప్టెడ్, స్టేట్మెంట్ ఇంగ్లీష్. ఒకప్పటి సిచ్యువేషన్ వేరండి. ఈరోజు అందరికీ అవసరమైంది కాబట్టి ఎక్కువ మంది వచ్చేది మాత్రం కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తారు. ఇక ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు వస్తారంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ కావాలి. ఎట్లా అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషను, ఇంగ్లీష్ మీద గ్రిప్ లేకపోతే గంట సేపు రాయాలి. ఒక బాస్కో లెటర్ రాయాలంటే, లేదా ఒక రిపోర్ట్ రాయాలంటే ఇంగ్లీష్ మీద గ్రిప్ ఉంటే 5 నిమిషాలు అయిపోతుంది. చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది. ఒక డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్, ఆయన స్టార్టెడ్ కాలింగ్ అండ్ చెప్పాను ఏంటంటే అన్నాడు, సార్ నేను మంచి పొజిషన్లో ఉన్నాను, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ టు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ. నేనే చదవాలి, నేనే రిపోర్ట్ చేయాలి, నాకు లాంగ్వేజ్ మీద గ్రిప్ లేదు. ఇది రాయడానికి నరకం చూస్తున్నాను. రోజు 2 hours పడుతుంది. నేను 10 నిమిషాలు రాయాల్సింది 2 గంటలు పడుతుంది. అలాగని దీన్ని ఇంకోటి చేత రాపిద్దామంటే ఐ కాంట్ డిస్క్లోజ్ దిస్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ అన్నాడు. అతనికి కనీసం ఇప్పుడు అవసరం తెలిసింది, హీఈస్ రెడీ టు స్పెండ్ ద టైం. కాబట్టి ఇంగ్లీష్ అనేది వీళ్ళు వాళ్ళకని లేదండి, అందరికీ కెరీర్ డెవలప్మెంట్లో భాగంగానే కెరీర్కి కావాలి, అది లేకుండా లేదు అనే పాయింట్ అందరికీ అర్థమైపోయింది. ఓకే. సో అంటే పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అనుకోండి, ఒకవేళ మీ దగ్గరకు వచ్చి ఒక 100 మంది ట్రైన్ అయ్యారు అంటే వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అయ్యే వాళ్ళు ఎంతమంది? జస్ట్ వచ్చాం కాబట్టి ఒక 21 days నేను డబ్బులు కట్టాను కాబట్టి ఏదో నేర్చుకున్నాను అనుకోని, లేదా నేర్చుకుని వెళ్ళిపోయాను అనుకొని వెళ్ళిపోయి దాన్ని మళ్ళీ ఫ్యూచర్లో యూజ్ చేయని వాళ్ళు, ఆ పర్సెంటేజ్ ఎంత కనిపిస్తుంది మీకు యూజువల్గా? నేను దాన్ని ఎప్పుడు కూడా ఈ 30 years జర్నీలో అండి 10 లక్షల మంది దాకా అన్ని ఆస్పెక్ట్స్లో పీపుల్ ఫ్రమ్ వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ మా దగ్గరికి వచ్చి ఉంటారు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవడాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే 21 రోజులు కాదండి, నీకు 200 రోజులు నేర్పించినా వీడికి వచ్చింది, ఈ అబ్బాయికి వచ్చింది, ఈ అమ్మాయికి రాలేదని చెప్పలేమండి. ఓకే. మేమేం చేస్తామంటే మై డ్యూటీ ఈస్ లైక్ దిస్. మా కాన్సెప్టే ఇట్లా ఉంటుంది. ఎట్లా అంటే నేను హైదరాబాద్లో, నేను నేటివ్ లోకల్, నేను నాకు గల్లీ తెలుసు, రైట్? మీరు కొత్తగా నాకు హైదరాబాద్ వచ్చారు, మీరు నన్ను అడిగారు, సార్ చార్మినార్ పోవాలా, ఎట్లా పోవాలి సార్ అని. నేనేం చెప్తా అంటే ఈ రూట్లో గంట పడుతుంది, ఆ రూట్లో అరగంట పడుతుంది, ఇలా వెళ్తే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, ఇలా వెళ్తే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది, ఇలా వెళ్తే గతుకులు ఉంటాయి, ఈ టైంలో ఈ రూట్లో జామ్ ఉంటుంది, నువ్వు ఇలా వెళ్ళకు, ఇలా వెళ్ళు, ఇలా చెయ్యని నేను చెప్పగలను. ఈ చెప్పడానికి నాకు 5 minutes. మీరు రీచ్ అవ్వడం అనేది మీరు ఎంచుకున్న రూటును బట్టి, ఆ టైంను బట్టి, మీరు ఇచ్చే టైం, అలాగే మీ బండి స్పీడ్ని బట్టి, మీ డ్రైవింగ్ స్టైల్ని బట్టి మీ ఆబ్జెక్టివ్ రీచ్ అవుతారు. నాకు 5 నిమిషాలు పట్టింది, మీకు 5 రోజులు పట్టవచ్చు, 5 నెలలు పట్టవచ్చు. అలాగే ఈ 21 రోజులు మేము గైడెన్స్ ఇవ్వడానికే పడుతుంది. మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎంత టైం ఇస్తున్నారు, ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, దాన్ని ఎంత అప్లై చేస్తున్నారు అనే దాన్ని బట్టి 4 రోజుల్లో కొందరికి కనబడుతుంది, 2 yearsలో కనబడవచ్చు, 2 monthsలో కనబడవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైమ్ యు ఆర్ గివింగ్ ఫర్ ఇట్, హౌ మచ్ ఎఫర్ట్ యు ఆర్ పుటింగ్ ఆన్. సో ఆ పర్స్పెక్టివ్లో చూస్తే నేనేమనుకుంటానంటే ఆల్మోస్ట్ క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కోర్స్ ఎండింగ్ దాకా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ నేర్చుకున్నారనే అనుకుంటా. అయితే ఇప్పుడు చాలామందికి ఒక క్వశ్చన్ ఏంటంటే, డిజిటల్ వచ్చేసింది, యూట్యూబ్లో అన్ని వీడియోస్ దొరికేస్తున్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా కొన్ని 100 వీడియోస్ దొరికేస్తున్నాయి, వాటిని తీసుకొని నేర్చుకోవడానికి ఇప్పుడు చిరంజీవి గారితో కూర్చొని నేను నేర్చుకోవడానికి ఏంటి డిఫరెన్స్ ఏంటి? నాకు తెలియకపోవడం, అవేర్నెస్ లేక. అజ్ఞానం అంటే ఇంకా తిట్టు కాదండి, అవేర్నెస్ లేకపోవడం. నిజంగా చెప్పండి, చాలామంది నన్ను అడుగుతారు, సార్ మీ యూట్యూబ్ వీడియోలు 3 సంవత్సరాలుగా చూస్తున్నాను సార్, రావట్లేదండి. నిజంగా మీకు అందరికీ యూట్యూబ్ వీడియోలు చూస్తే ఇంగ్లీష్ వస్తే నేను ఎందుకు యూట్యూబ్లో పెడతా? నేను బిజినెస్ మ్యాన్ని. వ్యాలిడ్ పాయింట్, అంతే కదా? మీకు అర్థమైంది కదా? మరి ఎందుకు పెట్టారు సార్ అన్నాడు. ఎందుకు పెట్టానంటే ఆ వీడియోలు చూస్తే ఏదో రోజు నీకు నేర్చుకోవాలనిపిస్తుంది, నేర్చుకోవాలనుకున్న రోజు చిరంజీవి సార్ గుర్తొస్తారు, అందుకని పెట్టాను తప్పితే నీకు ఇంగ్లీష్ నేర్పించడానికి కాదు బాబు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు నువ్వు? అలా చూసి నేర్చుకుంటే ఈరోజు యూట్యూబ్లో అవైలబిలిటీగా లేని కోర్స్ ఏంటి చెప్పండి? అవును, అన్నీ ఉన్నాయి.
వెరీ పాయింట్. ఏదో బాంబులు ఎలా తయారయ్యారనేది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి కొడితే దొరికిపోతుంది ఇవాళ. ఇవేంటంటే యూట్యూబ్లో పెట్టే ఎట్లా ఉంటాయి సార్ అంటే వాటి ఆబ్జెక్టివ్ వేరండి. యూట్యూబ్లో ఒక వీడియో పెడతాం ఎందుకు తెలుసా, క్లిక్స్ కోసం, లైక్స్ కోసం, వ్యూస్ కోసం. అప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఏదో ఒక క్యాచీ పాయింట్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ప్రజెంట్ చేస్తాం. బేస్ మూలం ఏంటి ఎక్కడ ఎవరు చెప్పరండి. అవును. ఇప్పుడు మేము ఇన్ని యూట్యూబ్లో నా వీడియోస్ ఉన్నాయండి. మేధా లెర్నింగ్ యాప్ అని ఒక ఎక్స్క్లూజివ్గా యాప్ ఉంది నాకు. నా యాప్లో స్పోక్ ఇంగ్లీషే 170 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చాలామంది తీసుకుంటారు, నేర్చుకుంటారు. కానీ వీటిని ప్రాక్టీస్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా మళ్ళీ మా దగ్గర ప్రాక్టీస్ సెషన్స్కి వస్తారు. అవి చూసినంత మాత్రం రాదు. అవి చూసినంత మాత్రాన ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, క్లాస్లో టైం వేస్ట్ అవ్వదు. అవి చూసి వచ్చిన వాళ్ళకి ప్రాక్టీస్కి టైం స్పెండ్ చేస్తూ ఉంటే తొందరగా వస్తుంది అన్నమాట. అంతేకాని ప్రాక్టీస్ లేకుండా రాదండి. దట్స్ ప్రాక్టీస్ ఇస్ అ మస్ట్. ఎస్.